ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, తొర్రూరు, ఖమ్మం, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే సార్. మీ పేరమ్మా? నా పేరు బుజ్జమ్మ. ఏం చేస్తుంటారమ్మా? మేము పొలం వ్యవసాయం చేస్తాం సార్. గ్రామం, మండలం? గ్రామం గుడితండ, తుంగతుర్తి మండల్, సూర్యాపేట జిల్లా, మాది దొనమండ తండ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉంటుంది సార్. కాకపోతేను మన వ్యవసాయదారులకు కాలువ రావడం అందరికీ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక అన్నీ బాగానే రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉంటుంది. రుణమాఫీ అంటే 2 లక్షలు మాఫీ చేస్తామని అన్నాడు, కానీ అది 2 లక్షలు కాలేదు. అందులో కొద్ది తక్కువ ఉన్న వాళ్ళకే అయినాయి. ఇక దానికి కూడా అది వడ్డీ కలిపి అది వడ్డీ వరకు మీరు కట్టుకోండి, 2 లక్షలు మాఫీ అవుతుంది అని అంటే బాగుండేది. కానీ 2 లక్షలు మాఫీ చేస్తామని అన్నాడు, మాఫీ చేయలేదు. 2 లక్షల వరకు మాత్రం మాఫీ చేయలేదు. కరెంటు బాగానే ఉంటుంది, గ్యాస్ వస్తున్నాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ పాలనపై అంటే ఇక కేసీఆర్ కూడా బాగానే చేసిండు లేదని ఇక దాని గురించి అంటే ఇక చాలా ఉన్నాయి. కానీ అవసరం అంటే ఇక ఇంద్రమ్మ పథకం అని మన డబుల్ బెడ్రూమ్ అని ఇచ్చిన మాత్రం ఏం సుఖం ఉంది సార్? ఏం సుఖం? ఎవరి డబుల్ బెడ్రూమ్లో ఎవరికి ఉందా సుఖం? ఏం సుఖం లేదు. ఎవరు ఇంట్లోకి ఎవరు పోలేదు. దాని గురించి అది ఇక అది వాటర్ చెట్ అని మన అది బిల్డింగ్ అని ఏదేదో ఇచ్చింది, అది దాని గురించి ఏది సక్రంగా ఉండలేదు. అట్లా ఉంటుంది అది కేసీఆర్ పాలన అంటే అట్లా ఉంటుంది. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు సార్? నేను కూలి పని చేసుకుంటాను సార్. గ్రామం, మండలం? సార్ గ్రామం, మండలం? గ్రామం. ఎక్కడ సార్? పెద్ద మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్వాలేదు సార్, మంచిగానే ఉంది అనిపిస్తుంది. అట్లా ఇంద్రమిల్లు అనేది పేదవాళ్ళకి, సన్న బియ్యం పర్వాలేదు, బాగుంది. 6 గ్యారెంటీలు ఫ్రీ బస్ ఆల్రెడీ నడుస్తూ ఉంది లేడీస్కి, పర్వాలేదు. అంటే ఫ్రీ బస్ వల్ల కొంచెం గవర్నమెంట్కి లాస్ అది అయినా కానీ నిర్వహిస్తున్నారు. అట్లా చేయటం కంటే కొంచెం తక్కువ ఛార్జీలతో డిపెండ్ చేస్తే బాగుంటుందేమని మా అభిప్రాయం సార్. అంటే ఆల్రెడీ ఆర్థిక ఇబ్బందులు ఉన్న గవర్నమెంట్కి ఫ్రీ బస్ వల్ల కొంచెం నష్టం జరిగే అవకాశం. అవును సార్, అవును సార్, నష్టం జరిగింది సార్. కరెంట్ కూడా అంతే సార్, 0. 200 యూనిట్ అంటే ఎబోనే పోతుంటుంది మామూలుగా. 200 యూనిట్ కూడా వేస్ట్ సార్, లాస్. అది గవర్నమెంట్కి లాస్, ప్రజలకు ఉపయోగపడుద్ది. కాకపోతే కొంత అమౌంట్ తగ్గిస్తే పర్వాలేదు అనిపిస్తుంది. బస్ ఛార్జ్ కూడా అంతే, బస్ ఛార్జీలు ఫ్రీ బస్ అన్నారు, మళ్ళీ ఛార్జీలు పెంచుతున్నారు, అది కూడా కష్టంగానే ఉంటుంది సార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే వాళ్ళది కూడా మంచిగానే ఉంది. అప్పుడు ఎస్సీ కార్పొరేషన్ మీద ఒక్కళ్ళకే వచ్చేసి 10 లక్షలు అట్లా లోన్ ఇచ్చారు కదా సార్, అది కొంచెం కూడా ఇబ్బంది. అంటే ఒక్కళ్ళకే 10 లక్షలు పోతే ఊళ్ళో ఉన్న ఎస్సీ బీసీ వాళ్ళంతా ఇదైతే వస్తుంది కదా, ఒక్కళ్ళకనేది కష్టమే. అంతే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ఓకే, నమస్తే అండి. మీ పేరు సార్? వెంకన్న, జీ వెంకన్న. ఏం చేస్తుంటారు సార్? ప్రైవేట్ లెక్చరర్గా చేస్తాను. గ్రామం, మండలం? ఎక్కడ సార్? మండలం వచ్చి నాగారం, గ్రామం పేరబైనగూడెం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గత సీఎం కేసీఆర్ పాలన కంటే రేవంత్ రెడ్డి పాలన కొంచెం మంచిగా అనిపిస్తుంది. బట్ ఇచ్చినటువంటి హామీలను నెరవేరిస్తే ఇంకా బాగుంటుంది. ఇంతకుముందు ఉన్నటువంటి అప్పుల కంటే ఇప్పుడు కొంచెం అంటే కేసీఆర్ చేసిన అప్పులను తీర్చుకుంటూ పాలనను కొనసాగిస్తున్నాడు కాబట్టి ది బెస్ట్. మై ఒపీనియన్ ఈజ్ బెస్ట్. అంతే. ఇంకా కూడా ఇచ్చినటువంటి హామీలను కంప్లీట్గా నెరవేరిస్తే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం.
ఇప్పటివరకు మీ గ్రామంలో చూసుకున్నట్టయితే ఇటు అభివృద్ధి కానీ అటు సంక్షేమ పథకాలు కానీ 6 గ్యారెంటీలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందంటారు? 6 గ్యారంటీలలో ఇప్పుడు ఫ్రీ బస్సు వచ్చేసి పర్లేదు మామూలుగా. నెక్స్ట్ వచ్చేసి ఈ ఉన్నటువంటి లబ్ధిలో ఇప్పుడు క్రాప్ లోన్ మాఫీ, రుణమాఫీలు, నెక్స్ట్ ఇందిరా బిల్ అది స్టార్టింగ్ కావచ్చు. మాది చిన్న పల్లెటూరు, దానికి సంబంధించినటువంటిది కొంచెం మనము లబ్ధి పొందింది. నెక్స్ట్ ఇంతకుముందు ఇంక ఇసుక దోపిడీ అనేటువంటిది ఎక్కువ ఉండే, ఇప్పుడు అది అరకట్టడం జరిగింది. ఇసుకకు సంబంధించినటువంటి వాళ్ళు లబ్ధిదారులు తక్కువ రేటు కూడా ఇసుక పొందేటువంటి అవకాశం ఉన్నది. బస్సు వచ్చింది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ దొరికిన అంటే కేసీఆర్ పాలన పర్ఫెక్టే, బట్ కింద ఉన్నటువంటి నాయకులు దొరికిన కాడికి దోసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. మధ్యన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేల కింద ఉన్నటువంటి లీడర్స్ కావచ్చు, ఎవరికి దొరికిన కాడికి వాళ్ళు దోసుకున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి రీతిలో పరిపాలన చేసేది జరిగింది. కేసీఆర్ కాదు, కింద ఉన్నటువంటి వాళ్ళు చాలా దొంగలు అన్నట్టు చెప్పారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలన ప్రజాపాలన అంటారా? ప్రజాపాలన, బట్ పై నుంచి కూడా వాళ్ళు అందించేటువంటి సంక్షేమ పథకాలు పూర్తిగా లబ్ధిదారులకు చెందితే బాగుంటుందని మా ఉద్దేశం. లబ్ధిదారులకు చెందితే బాగుంటుంది. మధ్యన చోటమోటా లీడర్లు అనవసరంగా లంచాలకు వాటికి మోపు కాకుండా అంటే న్యాయబద్ధంగా ఆ లబ్ధిదారులకు చేకూరిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? బండిపిల్లగిరి, సూర్యాపేట. ఏం చేస్తుంటారు సార్? నేను మున్సిపాలిటీ ఎంప్లాయీని. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? నెంబర్ 1 పాలన, సొసైటీ అయిన ప్రజలకు పరిపాలించే పాలన. ఒక మామూలు రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, అందరికీ సోషల్గా అందరూ అందుబాటులో ఉండే వ్యక్తిత్వం. అంతా మంచిగా ప్రస్తుతానికి ఆయన చాలా కష్టపడి పనిచేస్తుంది. అది అంటే ఇప్పటివరకు చూసుకుంటే ఈ 6 గ్యారెంటీల సంక్షేమ పథకాలు కానీ మీకు తెలిసినంత లబ్ధిదారులకు అందుతున్నాయి అంటారు? అందుతున్నాయి, కాకుండా కొంచెం అది కూడా దానికోసం చర్చిస్తుండు. అది చేయడానికి చాలా ఇబ్బంది పడుతుండే. ఆయన కూడా మధ్యలో వాళ్ళు దానికి ఆటంకం కల్పిస్తారు, అంతే, ఏం లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన అంటే అది దొరల పాలన, అంత వ్యతిరేకత అంటే అంత రాజుల పాలన. అది నా అభిప్రాయం. అది